ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో గత కొద్ది రోజులుగా మైక్రో ఫైనాన్స్ స్కామ్, సో దీంట్లో 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మంగ్లీపై ఆరోపణలు జరుగుతున్న వేళ అసలు మధు అరెస్ట్ అవ్వడం, మంగ్లీకి అసలు సంబంధం లేదని చెప్పడం, దీని వెనకాల కేంద్ర మంత్రికి ఎవరో ఉన్నారని చెప్పడం, సో ఇలాంటి ఎలిగేషన్ నడుతుంది. అసలు ఏం జరిగింది చాలా కూలంకుషంగా మాట్లాడుతున్నాం. ఈరోజు మన టీవీ స్టూడియోలో మనతో పడ్డారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ మదర్స్ ఫౌండేషన్ చైర్మన్, ఫైర్ బ్రాండ్ సంధ్యా రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, ఇప్పుడు మంగ్లీ కేసులో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మంగ్లీ తప్పు చేస్తుందని, మరి అసలు మంగ్లీ మీద చాలా మంది బాధితులు కూడా వచ్చి ఆరోపణలు చేస్తుంటే ఇటు ఆవిడ అరెస్ట్ అవుతుందన్న ఊహాగానం నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు మనం అనేది ఏంటంటే నిప్పు లేని పొగరాదు. బాధితులందరూ బయటకు వచ్చిండ్రు. సరే, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారా, లేకపోతే వెంచర్ వేస్తున్నారా, భూములు కొన్నారా, ఏదో మొత్తం మీద అక్కడ ఉన్న ఒక్కటే కంపెనీలో 150 మంది అంట. అంటే వాళ్ళు చెప్పింది, మనకు కూడా తెలియదు. సో ఈ మధు అనే అతను, లేకపోతే హేమకాంత్ రెడ్డి ఆ కంపెనీలో ఏదో పని చేస్తాడు. వాళ్ళని నమ్మిండు. ఊరోళ్ళ ఎప్పుడైనా కూడా ఒకటే మనోజ్ గారు, నమ్మినోడే మోసం చేస్తాడు. మనం ఎవరో ఒకటి తెలియని మనం ఎప్పుడు కూడా అది ఒక వ్యక్తి ఎవరినైతే మనం గట్టిగా నమ్ముతాం వాడే మోసం చేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మధు, హేమకాంత్ రెడ్డి, శివ ఈ వ్యక్తులు ఏంటంటే మంగ్లీ ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు అనడం ఒక ఎత్తు. అసలు ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు, ఇంతమంది మహిళలు ఉన్నప్పుడు, ఇంతమంది మంగ్లీ పేరు మీద ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రజల్లో అనుమానం. అయితే ఇక్కడ మంగ్లీ చేసింది ఏంటంటే, మంగ్లీ డబ్బులు తీసుకుందా తీసుకోలేదా, ఈమె ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆరోపణ అయితే వచ్చింది. ఈ ఆరోపణ అనేది ఎట్లా ఉంటదంటే, నిరూపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇక్కడ ఎవరు నిందితులు అనడానికి ఆస్కారం లేదు. అది ఎందుకంటే అది ఇంకా కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని ఇంకొకటి ఇక్కడ 100 కోట్ల 200 కోట్ల అని చెప్పడానికి కూడా లేదట. కానీ ఇక్కడ మధు చాలా క్లారిటీ చెప్పాడు. అయితే అరెస్ట్ అవడానికి కొంచెం ముందు ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. దీంట్లో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు, తను ఎందుకు లాగుతున్నారు, తన ఫేమ్ డిఫేమ్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బాధితులే చెప్పారు కదా. సేమ్ ప్యారల్లో మళ్ళీ మధు పైన మంగ్లీ కేసు పెట్టాలి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ బాధితులు చెప్తేనే మంగ్లీ పేరు బయటకు వచ్చింది. ఎవరు ఇక్కడ చెప్పింది ఎవరు లేరు. అవును, అంటే మొత్తం ఈ టీమ్ లో ఎవరి పేర్లు ఎవరు ఇప్పటికి చెప్పట్లేదు. బాధితులు కూడా ఏమన్నారు, మంగ్లీ మాతో మాట్లాడలేదు, మాకేం చాట్ చేయలేదు, మాతో ఫోన్ లో కూడా ఏం మాట్లాడలేదు. వీళ్ళు చెప్పిండ్రు మంగ్లీ గారు వస్తారు ఓపెనింగ్ అని చెప్పేసి. వీళ్ళంతా ఈ దొంగలు ఉన్నారు కదా, ఈ 3-4 వీళ్ళంతా ఈ మనీ ల్యాండింగ్ అంటే ఎట్లుంటదంటే చైన్ సిస్టమ్ అన్నమాట. ఎంతమంది దొరికితే అంతమందిని లాగడానికి. అంతకుముందు వీళ్ళ జీవిత చరిత్ర ఏంది అనేది ఈ మధు గాని, శివ గాని, వీళ్ళందరూ గాని, ఇప్పుడు వాళ్ళ ఊర్లో కట్టే ఇల్లు కానివ్వండి, హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేసిరంటే, అక్కడ 5 లక్షలు పెడితే మనకు నెలకి 25,000 వస్తాయి. తర్వాత ఓ ప్లాట్ వస్తుంది, ఓ బిజినెస్ బాగుంటది అని కొంతమంది కష్టం. 5 లక్షలు అంటే కష్టం చేసుకొని బతకటోళ్ళే ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కూడా సంధ్యకి ఏం చెప్తుంది అంటే, మంగ్లీకి మొన్న ఏదో ఛానల్లో చూసినప్పుడు కూడా తను ఫోన్ చేసి, అక్క నాకు దీనికి సంబంధం లేదని ఏడ్చింది. తర్వాత కింద ఒక ఆడపిల్లగా మనతో చెప్పినప్పుడు 100% ఒక అక్కగా బాధపడతాం. ఆమె బాధపడ్డ దానికి దేనికి బాధపడ్డది, నా ప్రమేయం లేకుండా కూడా నన్ను లకారాలతోని నా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, మేము ఎంతో స్థాయికి వెళ్ళి వచ్చినాము, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఎంతో బతుకమ్మల పాటలు పాడి ఎన్నో చేసి తన బాధ తను చెప్పుకున్నప్పుడు ఒకటే చెప్తున్నా, మీ ప్రమేయం ఏం లేదు అనుకున్నప్పుడు బాధ్యతల వైపు మీరు ఉండండి సిస్టర్, నేను కూడా మీతో పాటు ఉంటాను అని చెప్పిన. చెప్పకుండా వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ చెప్పినప్పుడు కొంతమంది గాడిద కొడుకులు కింద కామెంట్స్ ఏం పెడతారు, సంధ్యారెడ్డి మంగ్లీతో ఎంతకి ఒప్పందం కుదిరించుకుందని. అది ఎంత తప్పు చెప్పండి. నేనేమంటున్నా అంటే, ఒక బాధితురాలు కానివ్వండి ఎవరైనా కానీ మనకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మనం ఒక సలహా సూచనలు ఇస్తాం. నన్ను అక్క అని మంచి సంబోధించింది. అయితే నేను అన్నది ఏంటి అంటే, ఇక్కడ బాధితుల వైపే సంధ్యక్క నిలబడుతుంది. సంధ్యక్కతో పాటు మంగ్లీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మంగ్లీ కూడా చెప్తుంది, నేను బాధితుల వైపే ఉంటాను చెప్తుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పలా. స్టార్టింగ్ లో ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టేసి 100% ఆ అమ్మాయి ఏం చేయాలి, ఇది ఆమె దృష్టికి రాగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, షూటింగ్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఉండొచ్చు, కాదని మనం అనలేము. కొన్ని ఒప్పందం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది కలుగుతుందని. ఇంత ఆరోపణ జరుగుతున్నప్పుడు ఏదో ఒక రోజు అందరిని పిలిపించేసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఎవరు టెన్షన్ పడకండి,
నా పేరు చెప్పింది అంటున్నారు కదా. జరిగింది ఇది. జరిగింది ఇది. నేను ఈ 4 రోజులు బిజీగా ఉన్నా, తర్వాత నేను అందరితో మాట్లాడతా ఇట్లా అని కూర్చోబెట్టి ఒకసారి చెప్తే ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు. అవును. సో అసలు ఎందుకు చేసిండ్రు, కొన్ని మనకు తెలియకుండా కూడా జరుగుతాయి. ఇప్పుడు మన పక్కన ఉన్నప్పుడు మనల్ని వాడుకోవడానికి వాస్తవంగా ఒక మంది మామూలుగా ఫోటో దిగడం వేరు, అతి సన్నిహితంగా ఉండడం అంటే ఒక ఫ్యామిలీగా ఒక వ్యక్తి నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లో 10 మంది దగ్గరికి పోయినప్పుడు 4-5 మనకు ఒక టీం అనేది ఉండాలి. ఆ టీంలో తప్పు చేసి మంగ్లీని వాడుకున్నారా అనేది సిబిఐ కానీ ఇప్పుడు పోలీస్ సిఐడి కానీ వాళ్ళ ఇంట్రాగేషన్ తెలుస్తుంది. మనం ఇప్పుడు నిందితురాలు అనలేము, ఈమె తప్పు చేసిందనే తప్పు చేయలేదు అనలేము. వీళ్ళందరూ అప్రూవల్ గా మారారు. అయితే ఇదే చెప్పిన నేను ఇదే చెప్పిన మంగ్లీకి, నేను ఇదే చెప్పిన నువ్వు వాళ్ళిద్దరి మీద కేసు పెట్టమ్మా, కేసు పెడితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీకు సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు కాబట్టి అప్పుడు కేసు పెడితే నమ్ముతారు. ఇవాళ మనం మీరు మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక ప్రజలలో ఒక గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలు ఏదైనా అండి మంచి ఉంటే మంచి అంటారు, చెడు ఉంటే చెడు అంటారు. వాళ్ళకి ఏం లావాదేవీలు ఉండవు. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే మంచి అంటారు. ఈ లోకమే అంత. నువ్వు మంచి వ్యక్తి చిన్న తప్పు చేసినా కూడా ఆ మంచితనం అంతా పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంగ్లీ ఒక అమ్మాయి పేరు వాడింది. అమ్మాయి పేరు కవిత, ఒక వ్యక్తి ఒక యాంకర్ పేరు వాడింది. అయితే నేను అనేది ఏంటంటే మనం చేడింది కాక ఇంకొకరి గురించి మనం అసలు ఇట్లాంటి విషయాలల్లా మనమే పబ్లిక్ లకు రాకూడదు. ఇంకో అమ్మాయిని లాగడం కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే అదేమైతుందంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అయితే మనం ఇట్లాంటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక విషయం, సెలబ్రిటీ అంటున్నారు. సెలబ్రిటీ అంటే ఎవరిచ్చింది ఆ బిరుదు? ప్రజలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నువ్వు నలుగురికి ఇవాళ న్యాయపరంగా మాట్లాడి ఒక ప్రజలకు మంచిగా చేసినప్పుడు పబ్లిక్ బాలదులు ఉన్న వాళ్ళు సెలబ్రిటీ. అంటే కార్లు దిగకుండా అద్దాలు పెట్టుకొని ఏసీ రూమ్లలో ఉండి ఎవరు కనిపించకుండా సెలబ్రిటీ కాదు. 10 మందికి మంచి చేసే వ్యక్తి సెలబ్రిటీ. ఇప్పుడు ఈ 10 మంది ఇచ్చిన సెలబ్రిటీ తనని ఏం చేసినావు, బాధితుల వైపు నువ్వు ఉంటే ఇవాళ హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ మనం టీవీ ద్వారా కూడా చెప్తున్నా, 100% వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. నేను నీకు అక్కగా అండగా ఉంటా. ఎవరు ఎక్కడ ఎవరు నీ నుంచి నీ పేరు చెప్పి ఎవడు వసూలు చేసిండు అనేది నువ్వే అడగాలి. ముక్కు పిండి వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. వసూలు చేసి వీళ్ళందరికి బాధితులకు వడ్డీతో సహా కట్టివ్వాలి. ఎప్పటివల్ల ఒక్కటి. ఇంకొక విషయం కూడా, ఎప్పుడైనా కూడా మోసం చేసేటోంది ఎంత తప్పు ఉంటుందో మోసపోయేటోంది కూడా అంతే ఉంటుంది. మీరు 5 లక్షలు కట్టి నెలకి 25,000 ఇస్తారంటే ఎట్లా నమ్ముతారండి? మీరు 5 రూపాయల ఇంట్రెస్ట్ ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఏదైనా వస్తున్నాయి 5 రూపాయల మిత్తి అంటే ఆశకు పోతారు, కట్టేస్తారు. ఈ రోజు లబోదిబోం అంటారు. కాకపోతే వాస్తవంగా నమ్మ పలికిండు వాళ్ళని. నమ్మ పలికి ఒక కంపెనీలో చేసేవాడు మనోడే కదా, ఎక్కడ పోలే అనేది ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటారు. కాబట్టి ఇక్కడ వాడి తినేని కక్కాలి, చట్టానికి ఓటు చుట్టం కాదు. కాబట్టి ఆ బాధితులు అనేటోళ్ళు కోటీశ్వర్లు కాదు. వాళ్ళు డైలీ వేజ్ చేసుకొని నెలకింత 20,000 సంపాదించుకొని 5,000 పక్కన వేసుకొని ఓ చిట్టి వేసుకొని, లేకపోతే భార్య మీద ఉన్న సొమ్ములో గిమ్ములో ఇంట్లో పెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల కట్నం కింద ఇచ్చుకొని ఒక 5 లక్షలు అంటే బిలో పవర్టీ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మంగ్లీకి ఉంది. మంగ్లీతో పాటు సామాజిక కార్యకర్తగా సామాజికంగా అందరం కూడా ఇవాళ బాధితుల వైపు మనం ఉండాలి. అందుకే నేను చెప్పాను అనమాట. ఇవాళ ఎవరిని నిందించడము ఎవరిని అనడం కాదు, అసలు వాడిని 4 పీక్తో వాడే చెప్తాడు. అసలు మీరు డబ్బులు ఏం చేశారు, 20 కోట్లు నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు, ఎంతమందికి ఎవరికి ఇచ్చావు, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఎవరికి ఇచ్చావని చెప్పేసి మంగ్లీ 4 బీక్తో చెప్పరా? ఇప్పుడు బాధితులు చెప్తున్నారు, ఆ మధ్యలో ఉన్నోడు చెప్తున్నాడు గోవా ట్రిప్ పోయినరంట, అక్కడ ఏదో ఫంక్షన్ చేసి 5 లక్షలు ఖర్చు పెట్టి, ఎంత క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నారు. ఇంకొక విషయం, ఏదో ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరిని అడిగి రమ్మని చెప్తున్నారు, ఇది మంగ్లీ గారే ఇల్లు అని చెప్తున్నారు. ఇవన్నీ ఏమవుతుందంటే ఇవి ఇట్లాంటి ఫస్టే వచ్చినప్పుడు మీరు ఖండించాలా, ఖండించకపోతే ఏమవుతుందంటే నిజమే అనుకుంటారు. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు, ఏడవకండి అమ్మా, ఒక ఆడపిల్లలాగానే ఉండాలని ఆ రోజు చెప్పిన. ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీ 2 అక్కజెల్లెళ్ళు దేశానికి రోల్ మోడల్గా ఉన్నారు. ఇవాళ మీరు ఆంధ్ర అయినా కూడా, రాయలసీమ అమ్మాయి అయినా కూడా తెలంగాణకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. మొన్న గద్దర్ అవార్డులో మీరు ఎంత బాధ్యతగా ఉండాలమ్మా. మన వెనుక ఒక్కటే, మన నీడని కూడా మనం నమ్మొద్దు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడినవారు. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాట అన్న మేము గతంలో కూడా మీ ఛానల్లోనే చెప్పిన సాంగ్ గురించి పాడినప్పుడు ఆ రోజు మనం ఫోన్ ట్రై చేసాం, లిఫ్ట్ చేయలేదు. అయితే మనం అనేది ఏంటంటే మన ఇంటి ఆడబిడ్డగా
గౌరవించాము అమ్మాయిని. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం అని ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, అసలు ఆ వర్గంలో కూడా అమ్మాయిని చూడలేదు. ఈ కమ్యూనిటీని అనేది మనం అడ్డం పెట్టుకోదు, ఏ కమ్యూనిటీ అయినా ఏ వ్యక్తి అయినా. ఎందుకంటే ఇవాళ అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు చూడండి మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు ఎగనెస్ట్ అయ్యింది, ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యింది. మీ కమ్యూనిటీ వాళ్ళే 120 మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు. మరి కమ్యూనిటీకి న్యాయం చేసినట్టు ఎట్లా అవుతుంది? కాబట్టి నేను అనేది ఏంటంటే కొద్దిగా లేట్గా అయినా కూడా వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి అంతకు ముందు మా ఇమేజ్ ని డామేజ్ చేసుకోవద్దు అన్నప్పుడు మీరు సింపుల్ గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ చెప్తే ఈ రోజు ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదు, అయ్యేది కాదు. ఎందుకంటే అండి మీరు ఎప్పుడైనా ఏదన్నా ఫోన్ ఎత్తకపోతే అనుమానం వస్తుంది. తప్పు సెకండరీ, నువ్వు ఏం తీసుకున్నావు సెకండరీ, ఆడ ఏం జరిగింది సెకండరీ. భరోసా అనేది బాధితులకు భరోసా అనేది చాలా ముఖ్యం ఇక్కడ. కాబట్టి సంధ్యకి ఎప్పుడు కూడా బాధితుల వైపే ఉంటది. ఎందుకంటే ఇవాళ నేను ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను. నేను కూడా ఇది ఒకటే ఏం చెప్తున్నా అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటివి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అది ఇంకోటి జరగకుండా. ఎందుకంటే ఇది ఎవరైతే ఎంతమంది అందరిని పిలిపించేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎక్కడ పోవు. మా అంటే 50 లక్షలు 1 కోటి రూపాయలు వాడుకుంటారు. అంతకు డబ్బులు అయితే వాళ్ళు ఎక్కడో ఒకటి స్థిరాస్తులు కొని పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి, లేట్ గా అయినా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. కాబట్టి నేను కూడా ఒకటి ఏం చెప్తున్నా అంటే సెలబ్రిటీస్ అంటారు, ఆ వర్డ్ నాకు ఇష్టం ఉండదు. సెలబ్రిటీ అంటే ఒక 50,000 మంది ఫాలోవర్స్ రాగానే సెలబ్రిటీ అయిపోతారు. నేను అనేది ఏంటంటే ఇవాళ ప్రమోషన్ అంటారు. మన జనాలు కూడా ఎట్లుంటారంటే వీళ్ళు ప్రమోషన్ చేయగానే ఎగబడిపోతారు. మన లేడీస్ మైనా ఎవరమైనా ఫ్రీగా వస్తుంది అనగానే ఆడ చీప్ గా వస్తుంది అనగానే ఎందుకు నమ్మాలండి మనం? వాడు ఏమన్నా ఇప్పుడు ఆ షాప్ వాడు ఏమన్నా లాస్ గానికే మీకు ఇస్తాడా? దాన ధర్మాలు చేస్తాడా? 10,000కి 5 చీరలు అంటే మొన్న చూడండి ఎట్లా కొట్టుకున్నారు ఆడోళ్ళు. అంటే వాడు 2,000కి ఒక చీర అమ్ముకుంటుండే వాడి పుణ్యానికి ఎందుకు ఇస్తాడండి మీకు? వానికి 1,000 రూపాయలకు వస్తే నీకు 1,000 రూపాయలకి ఇస్తాడు. లాజిక్ అర్థం చేసుకోకుండా ఇదే ఇట్లా ఇక్కడ ఫ్రీగా వస్తుంది వీడు 25,000 ఇస్తాడంటే ఎట్లా నమ్ముతారండి? ఇప్పుడు మనం ఇవ్వని కలిసి ఒక రకంగా మంగ్లీని గౌరవం చేస్తారు అనుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నా. అంటే అన్ని అసలు వాస్తవాలను వీళ్ళతో నోరిప్పాలి, ఇప్పితే తెలుస్తుంది. ఈ అమ్మాయి బిజీలో అమ్మాయి ఉండొచ్చేమో, మేబీ పాత్ర ఉందో లేదనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం అలా కేసు అని కాదు, మనకు తెలియంది ఎందుకు అనాలి అనేది నేను. మొత్తం మీద మంగ్లీ పేరైతే వాడుకున్నారు. మంగ్లీ అస్తము తెలియకుండా ఎట్లుంటది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి అమ్మాయి చాకచక్యంగా దీన్ని ఈ బాధితులను అందరినీ దగ్గర తీసుకోవాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. తప్పకుండా మీ ఇమేజ్ ఏం డ్యామేజ్ కాదు. అన్నోడు చెడ్డోడు ఎప్పుడు కాదు, అన్నోడే వాడు సిగ్గుపడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే అగో పూలంటే ఇగో ఈడ నాకు అగో ఇప్పుడు ఏదైనా జనాలలో ఎట్లుంటది అసలు ఎట్లా అంటే నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. కొంతమంది ఏం చేస్తారు అదే పని మీద ఉంటారు, మెసేజ్లు పెట్టడం. అరెస్ట్ నేను ఒక్కటి చట్టాన్ని నేను నా చేతిలోకి తీసుకోలేను, నేను అంత ఆలోచించడం కూడా లేదు. ఒక్కటే అండి, తప్పు ఉంటే అందరిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మంగ్లీ అరెస్ట్ అవుతుందా, మధు అరెస్ట్ అవుతాడా లేకపోతే అనేది కాదు. కానీ నేను ఒకటే, అక్కడ ఎవరు తప్పు చేసినా చట్టం దృష్టిలో ఎవరు చుట్టాలి కాదు. కాబట్టి మనం కాదు కదా డిపార్ట్మెంట్, మనం ఎట్లా చెప్తాం? మనకు తెలిసిన సమాచారం చెప్తున్నాం. సింపుల్ గా ఆ అమ్మాయి వాళ్ళ వైపు ఉందనుకోండి, సగం ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకటి, న్యాయవాది అనే వ్యక్తి ఎవరికి చుట్టం కాదండి. ఎవరి తరపున రాదవారు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు ఉంటాడు, బాధితుల వైపు ఆయన ఉన్నాడు. లాయర్ సుబ్బారావు గారు అక్కడ ఉన్న బాధితులకు న్యాయం చేయడానికి వెళ్ళారు. ఆయన ఇక లోపల ఒప్పందం కుదిరించుకున్నారా ఏం చేసి ఈ ఊహాగానాలకు నేను సమాధానం చెప్పాను. మనకు అనవసరం. ఇప్పుడు 100 చెప్తారండి, కానీ మన కళ్ళ ముందు జరిగింది ఓసారి మన కళ్ళ మీద చూసింది కూడా అది. ఆయన మాట్లాడుకున్నాడంట, ఆయన డబ్బులు కుదరలేదంట, ఇవన్నీ ఎవరు చూసిండు? మంగ్లీ కూర్చుందంట. ఇవన్నీ మనము కొన్ని ఎట్లుంటాయంటే చాలా సెన్సిటివ్ అంశాలు. ఏదేమైనప్పటికీ బాధితుల వైపున సుబ్బారావు గారు నిల్చోవడం 100% కరెక్ట్. ఎందుకు అంటే ఆ బాధితుల వైపు ఎవరో ఒకరు ఉండాలి. ఇట్లా మనం కూడా సామాజికంగా అందరం కూడా ఇలాంటివి ఖండించాలి. కాబట్టి మంగ్లీకి ఒక్కటి, మీరు మీ ప్రమేయం లేనప్పుడు మీరు బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా బయటికి రండి, బాధితుల వైపు ఉండండి. అప్పుడు అందరికీ మీరు బయటకు వచ్చి బాధితులు అదే పెద్ద సమాధానం. అది మనోజ్ నేను చెప్పేది. థ్యాంక్ యూ మేడం. సో ఇది సంధ్య రెడ్డి గారి అనాలిసిస్. మీరేమనుకుంటారు మరి? మంగ్లీ అరెస్ట్ అవుద్దా? ఎందుకంటే మధు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఇచ్చే సమాచారం, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కీలకం ఇప్పుడు సిఐడి పోలీసులకి. మరి ఈ కేసులో దర్యాప్తు వేగవంతం జరగాలంటే
కొన్ని అరెస్టులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరైనా అరెస్ట్ అవుతారా లేదా? మస్కా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.